హాయ్ అండి. ఈరోజైతే మాకు ఫుల్గా వర్షం అయితే పడిందండి. ఎంతసేపో కాదు, ఒక 10 మినిట్స్, ఒక పావుగంట ఎంతో పడింది అంతే. పెద్ద ఎక్కువేం పడలేదు, కానీ కొంచెం అయితే చల్లబడిందనమాట. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి ఇక్కడైతే. నేనైతే పుల్లగా వంకాయ మామిడికాయ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఈ కర్రీ ప్రిపరేషన్ ఎలా అంటే, ముందుగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా తక్కువ అయితే వేసుకోండి. ఒక టమాటా అయితే వేసాను అనమాట నేను. ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలన్నమాట. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ త్వరగా మగ్గిపోతుంది. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఏ కర్రీలో అన్నా సరే కరివేపాకు వేసుకుంటే మంచిది కదా, అలాగే బాగుంటుంది కూడా. చూసారు కదా, ఈ విధంగా ఉల్లిపాయ అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా స్మెల్ అది పోయేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు చక్కగా అయితే వేయించేసుకుని, ఇప్పుడైతే మామిడికాయ ముక్కలండి ఇవి. మామిడికాయ ముక్కలు కూడా ఆనియన్స్ వేసి ఒకసారి అయితే ఫ్రై చేస్తాను. ఇప్పుడైతే ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు అనమాట. వంకాయ ముక్కలు ఎప్పుడు కూడా కొంచెం పసుపు ఉప్పు వేస్తే ముక్క నల్లగా అవ్వకుండా ఉంటుందండి. గారి పట్టినట్టు అయిపోతుంది కదా, అలా అవ్వదనమాట. ఇక్కడ వంకాయలు కూడా యాడ్ చేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కూర అయితే పుల్లగా తినాలనుకునే వారికైతే చాలా బాగా నచ్చుతుందండి. పులుపు ఇష్టపడే వాళ్ళకైతే వేడివేడిగా అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట. ఇలా మూత పెట్టుకుని ఈ విధంగా అయితే చక్కగా అదంతా దగ్గర పడేంత వరకు మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇందులో సరిపడినంత కారం అయితే వేసుకోండి. కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఈ విధంగా కారం కూడా బాగా అంతా కలిసేంత వరకు అయితే కలిపేసుకుని సరిపడినంత అయితే వాటర్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ కుక్కర్లో అయితే వండుతున్నానండి. కుక్కర్లో ఒక 2 విజిల్స్ వేస్తే కూర అయితే త్వరగా అయిపోతుంది అనమాట. ఈ విధంగా కుక్కర్ విజిల్ పెట్టుకుని ఒక్క 2 విజిల్స్ అండి. కూర అయితే 2 విజిల్స్లో అయితే రెడీ అయిపోతుంది. వాటర్ కొంచెం తక్కువ వేసుకోండి, కుక్కర్ విజిల్ పెట్టుకుంటారు కాబట్టి. కొంతమంది కుక్కర్లో పెట్టేటప్పుడు వాటర్ ఎక్కువ వేసేస్తారనమాట. అదేమో విజిల్ కూర ఉడికిపోతుంది కానీ పులుసులా మిగిలిపోతుంది. మళ్ళీ కుక్కర్ విజిల్ తీసి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుంటారు. అలా అవసరం లేకుండా తగు మాత్రంగా వాటర్ వేసుకుంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇదైతే రైస్లో కరెక్ట్గా సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.